ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. సమాధుల గౌరవం సమాజ బాధ్యత. మాతల ఐక్యతతో రౌండ్ టేబుల్ సమావేశం. మంగళగిరిలో సమాధుల పరిరక్షణ గౌరవ అంశంపై సమాధుల గౌరవం సమాజ బాధ్యత అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన ప్రముఖులు ఐక్యంగా కలిసి నిర్వహించడం విశేషం. సమాధులు మన పూర్వీకుల జ్ఞాపకాలు ప్రతీకలని, వాటి గౌరవాన్ని కాపాడడం ప్రతి సమాజపు బాధ్యత అని సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. మత భేదాలు లేకుండా సమాజంలో ఐక్యతతో ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరి కబరిస్తాన్ సమస్యపై చర్చించి సమాధుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమం మత సామరస్యానికి నిదర్శనంగా చర్చలు సమావేశ లక్ష్యానికి అనుగుణంగా ఉండి సమాజ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని సాగితే అవి మరింత సార్థకంగా ఉంటాయి. వ్యక్తిగత విమర్శలు లేదా ఆరోపణలు దూరంగా ఉండడం ద్వారా చర్చలు మరింత గౌరవప్రదంగా కొనసాగుతాయి. వాద ప్రతివాద నివారణ. ఈ సమావేశం వాద ప్రతివాద కంటే సంభాషణ మరియు అభిప్రాయాల పంచుకునే వేదికగా ఉద్దేశించబడుతుంది. అందువల్ల ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా ప్రతిస్పందనలు ఇవ్వడం కంటే ప్రతి ప్రతినిధి తన అభిప్రాయాన్ని స్వతంత్రంగా మరియు గౌరవంతో వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నాను. సమావేశ అంశానికి కట్టుబాటు. సమావేశంలోని చర్చలు ప్రధానంగా సమాజుల గౌరవం సమాజ బాధ్యత అనే అంశానికి సంబంధించిగా ఉండాలని వినయంగా కోరుతున్నాను. సంబంధం లేని ఇతర అంశాలు చర్చల్లోకి తీసుకురాకుండా ఉంటే సమావేశం మరింత కేంద్రీకృతంగా సాగుతుంది. సామరస్య వాతావరణం. మంగళగిరి పట్టణంలో వివిధ మతాల మరియు సమాజాలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తున్న సామరస్యానికి ప్రతిగా నిలిచింది. ఈ సమావేశం కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించే వేదిక ఉండాలని మనందరం కోరుకుంటాం. సమావేశం ముగింపు. సమావేశంలో వ్యక్తమైన విలువైన అభిప్రాయాలు మరియు సూచనలు సమగ్రంగా నమోదు చేసి వాటి ఆధారంగా మన సంయుక్త తీర్మాన పత్రాన్ని సిద్ధం చేసి సంబంధిత అధికారులకు మరియు ప్రజాప్రతినిధులు వినయంగా సమర్పించబడుతుంది. ఇట్లు కబరిస్తాన్ పరిరక్షణ కమిటీ మంగళగిరి. నేను ముందుగా వైఎస్ఆర్ కమిటీ నియోజకవర్గ మంగళగిరి పట్టణంలో తెనాలి రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర మున్సిపల్ అధికారులు జీవోలు జారీ చేశారు. అవి అసంబద్ధమైన జీవోలుగా మేము భావిస్తున్నాం. రెండవది, రోడ్డు విస్తరణ జరగాలి అంటే ప్రజా ఆమోదం ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించట్లేదు, ఆ రోడ్డు విస్తరణ చేయటాన్ని. మరొక ప్రక్కన చాలా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఉన్నాయి తెనాలి రోడ్డు బైపాస్కి వెళ్ళటానికి. అలాంటి మార్గాలను కూడా పరిశీలన చేయకోకుండా మొండిగా మేము తెనాలి రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పేసి పట్టుబట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు. అనేక మతభావాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. ఆర్థికంగా పేద కుటుంబాలకు సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అక్కడ అద్దెలకు ఉండేటువంటి వాళ్ళ సమస్యలు కూడా ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం కావు వీళ్ళు చెప్పేటువంటి ప్రతిపాదనలకి. అందుకని మేము అందరం ప్రతిపాదన చేస్తున్న అంశం ఏంటంటే ప్రత్యామ్నాయంగా రోడ్లు విస్తరణ చేయడానికి ఏమేమి ఉన్నాయో అనేటువంటిది ఆలోచించాలి. రెండోది, పట్టణ అభివృద్ధిలో అనేక సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు కానీ అంతకుముందు కానీ రాజకీయ పార్టీలు పెద్దలు అందరూ సహకారం తీసుకొని అనేక సమస్యలు పరిష్కారం చేసినటువంటి చరిత్ర ఈ పట్టణంలో ఉంది. మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, లేకపోతే ఇంకా అనేక సమస్యల్లో అందరూ ఏకోన్ముఖంగా ముందుకు నడిచినటువంటి చరిత్ర ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తమ అధికారంతో ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం ప్రజలు సహించరు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలని సమావేశపరిచి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని దీన్ని కనుగొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మంగళగిరిలో సమస్య వచ్చినప్పుడు చర్చించి తీర్మానం చేసేవాళ్ళు ఏదైనా ఈ గతంలో ఉన్న ఇది ఇప్పుడు లేదు అసలు. అది ముఖ్యం. ఎందుకంటే సమస్య మా ఊరన్నారు సమస్య ఉండేది. కెనాల్ రోడ్డే పట్టుకొని ఎందుకు ఏర్పడుతున్నారు అర్థం కాదు.
కెనాల్ రోడ్డు ప్రత్యామ్నాయంగా 3 రోడ్లు ఉన్నాయి. ఆటో నగరు ఆల్ఫా, గతంలో ఆల్ఫా ఎదురుగా, అట్లానే సీతారాం పోయిన. మరి ఇప్పుడు మన ఎయిమ్స్లో నుంచి 6:30 లోపు 190 మంది ఎయిమ్స్లో నుంచి వెళ్తున్నారు విజయవాడ. ఇప్పుడు రేపు కొత్తగా రోడ్డు వేస్తున్నారు. ఎయిమ్స్ పక్క రోడ్లో నుంచి వెళ్ళి ఆ రోడ్డు కలపొచ్చు. అంటే ఫ్లైఓవర్ వచ్చింది, కింద సర్వీస్ రోడ్లో కలపొచ్చు. అది ట్రాఫిక్ అనేది ఉండదు. నాకు తెలిసిన సంవత్సరం ఈ ఆఫీసులన్నీ రాజధానికి వెళ్ళిపోతే ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉండకుండా ఉన్నవాడు కనపడదు. మరి ఎన్ని లేకుండా, ఆలోచన లేకుండా మరి అవి చేస్తున్న ముస్లిం మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళ విజయంగా ఉంటుంది. మన కమిషనర్ గారిని కల్పిస్తామని ఓడించాలి. ఎవరు ఓడించేవాళ్ళు ఇంతవరకు రాలేదు నా దగ్గర అంటున్నారైనా. ఓడించాం. ఓడించినాక ఏదో ఒక ఆకారాన్ని చెప్పి చాలా సంతోషం. ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు చెప్పుకుంటా ఉంటేనే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. అట్లా ఏదైనా పొద్దున ఫ్యూచర్లో కూడా మంగళగిరి డెవలప్మెంట్ ఒక కమిటీలాగా వేసి చేయాలని చెప్పి నేను లోకేష్ గారికి చెప్పడం జరిగింది. ఆయన అన్నాడు కానీ దాదాపు సంవత్సరాలు అయిపోయింది. ఉండాలి, అది పార్టీతో పని లేదు. మా ఊరు డెవలప్మెంట్ కావాలి. అందరూ కూడా అది ఆలోచించాలని. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తే వింటారండి, చెప్పండి ఎట్టుంటారు. ఆయన నేను కోటి పనులు చేస్తాను మంగళగిరి చేసినప్పుడు మనం దాంట్లో చెప్పుకోవాలి. మా రాలేదు ఎటు రాలేదు, ఎప్పుడు రాదు. అది పనులు మనం వెళ్ళాలి. వెళ్ళి ఆయన చెప్తే వింటారని మరి ఏం బాగుపడాలని అందరూ కోరుకుంటున్నాం. అట్లానే ఇప్పుడు అయ్యేవాళ్ళు మెయిన్ రోడ్లు వేస్తూ ఉన్నాడు. నిడమర్ రోడ్డు కూడా వద్దని చెప్పాను నేను. నిడమర్ రోడ్డు కూడా అవసరం లేదు. అట్లానే చాలా ఉన్నాయి. ఎన్ని అనవసరం ఖర్చు. మంగళగిరి పెడితే ఆ వేలలో దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. 500 కోట్లు కూడా రూపాయలు ఖర్చు లేకుండా అట్లాంటి కెనాల్ రోడ్డు మీకు చెప్పడం జరిగింది. మనం వర్తకం తీసుకొచ్చాము. 2 నడిపించదు బస్సులు. అన్నీ కూడా అవసరం లేదు. అక్కడ తీసేయలేదు. అది చివర ఒక ఆయన ముస్లిం ఉంటారు, 10 అడుగులు స్థలం పడుతున్నారు. కాబట్టి మనం ఆలోచించాలి. కమిషనర్తో చూస్తామని అదే పరిష్కారం అవుతుంది. మనోభావాలు జరగకుండా దొరుకుతుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వాలు మారిన రోడ్డు సమస్యని కానీ గత ప్రభుత్వంలో ఒక డైరెక్షన్ ఈ పట్టణానికి ప్రత్యేకంగా బైపాస్ కట్టడానికి 2-3 రోడ్లని ఆ రోజు ప్రతిపాదన జరుగుతుంది. నిర్మాణిస్తున్నాం. అక్కడ కౌన్సిల్ ఉన్నప్పుడు కూడా ఈ రోడ్ని కొంత విస్తీర్ణం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ రోడ్ని పెంచుతాము, ఈ సమస్యని పెద్దది చేస్తామనే విధంగా జరుగుతుంది చెప్తే ఎక్కడ కూడా ఆ ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలతో కానీ ముస్లిం సోదరులతో కానీ కూర్చొని వాళ్ళకి అయోగ్యమైనటువంటి సమస్య పరిష్కార మార్గాన్ని ఆలోచించడంలో పరిష్కారం చేస్తూ ప్రభుత్వం ఎక్కువ ఎందుకంటే 9 మాసాలుగా దీనిపైన మేము ఇదే బాండ్లు ఇస్తాం, మేము ఇదే చేస్తాం, ఇదే వేస్తాం, ఇట్లాగే ఈ రోడ్లు వేస్తాం అని చెప్తాను చెప్తే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడంలో ప్రభుత్వం ఆలోచించేస్తుంది. ఇప్పటికైనా సరే అందరికీ అయోగ్యమైనటువంటి పరిష్కార మార్గంగా ఆలోచన చేసి ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకొని ఆ రోడ్డు సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తెనాలి రోడ్డుని వెడల్పు చేయాలి, ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నటువంటి మాట చాలా అబద్ధం. ఆయన ఏంటంటే ఆ తెనాలి రోడ్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వంతో తప్ప పరిష్కారం చేయాలనే మనస్తత్వం ఆయన దగ్గర ఉన్నట్టుగా కనపడలేదు. ఎందుకంటే 9 నెలల నుంచి మేము ప్రతి శుక్రవారం ఆయనకు ఒక దరఖాస్తు ఇస్తున్నాం. అయ్యా ఇది పరిష్కరించండి, ఇది పరిష్కరించండి. నాగేశ్వరరావు గారితో నేను వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పాడు. అంతకంటే అబద్ధం చెప్పే మనిషి ప్రపంచంలో ఎవరు? ఆయన మరి ఎవరు మెప్పు కోసం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. పోయినసారి మేము ఊరేగింపు పెట్టినప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ రోజున సమావేశం వేస్తున్నాడని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? మంగళగిరిలో మైనార్టీలని ఒక మైనార్టీ అయి ఉండి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడా? రోడ్డు ఎడల్పు చేయడానికి, రోడ్లో ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడానికి ముస్లిం నన్ను అడ్డమా? ఇప్పుడు షాపుల యజమానులు చాలామంది మాట్లాడారు, మాకు తగిన పారితోషికం ఇస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. బాండ్లు ఇస్తా అంటే ఆయన బాండ్లు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు. ఆ బాండ్ ₹1,00,000 బాండ్ కనుక కమిషనర్ ఇస్తే 25,000 వస్తాయి మార్కెట్లో పెట్టాలి. అసలే నష్టం, దానికి తోడు ఈ నష్టం. మళ్ళీ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి బడ్జెట్లు ఆడుకోవాలా? ఏమిటి పరిస్థితి మాకు? మేము గత 100 సంవత్సరాల నుంచి కష్టపడి అభివృద్ధి చేసుకొని మా వ్యాపారాలు చేసుకుంటుంటే మా మీద పడి ఆయన ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఈ రోజున మాలో 2 గ్రూపులు ఉన్నట్టయ్యా. ఎవరిలో ఉండవు గ్రూపులు.
ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి పార్టీలో, ప్రతి వర్గంలో గ్రూపులు ఉంటే దాన్ని ఆసరా తీసుకొని నువ్వు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తావా? అది నీ ఉద్యోగ ధర్మమా? నీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించు, పిలిపించి మాట్లాడు, అందరితో ఆమోదయోగ్యమైనటువంటి రోడ్డు ఎలా చెయ్యి, ఎంత కావాలో అంత తీసుకో. 60 అడుగుల రోడ్డు అంటే ఏంటది? సాధ్యపడిందా? మంగళగిరిలో చాలా రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధన అసలు పోలీస్ అనేది పనిచేయట్లేదు. ట్రాఫిక్ పోలీస్ లేదు మంగళగిరి. ట్రాఫిక్ పోలీసే కనుక ఉంటే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరిగింది. పోలీస్ పనిచేయట్లా. సాయంత్రం పూట వచ్చి చలాన్లు కట్టడానికి తప్ప ట్రాఫిక్ జనం వెళ్తున్నారా వెళ్తలేరా బతికారా సచ్చారా అని చూసే పోలీసులే లేరు. పోలీసులనే ముందు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయండి. కాబట్టి ఈ రోడ్డు విస్తరణ అనేది మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ కబ్రస్థాన్లో రోడ్డు అనేది తప్ప అది మాత్రం ముస్లింస్ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు, హిందూ సోదరులు ఒప్పుకోరు, క్రైస్తవ సోదరులు ఒప్పుకోరు. సమాధుల మీద నుంచి ఎవరు నడుస్తారండి? ఆయనకి ఎవరు గుణం ఉందా లేదా? సమాధుల మీద నుంచి నడవమంటాడు. కాబట్టి ఆయన ఈ ప్రతిపాదనని వినిపించుకొని, అయ్యా లోకేష్ గారు దయచేసి మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాం, బతిలాడి చెప్తున్నాం, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, మేము మా బాధ మీతో చెప్పుకుంటామని. ఆయన గారు మాకు ఇంటర్వ్యూ ఇట్లా ఆయనకి చెప్పాల్సిన నాయకులు ఎవరు చెప్పట్లా. ఆయన పిఎల్ కూడా మా మీద మరి ఎందుకంటే వాళ్ళకి ప్రయోగాలు గట్లా. దయచేసి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు ఏ సూచనలు అయితే చేశారో దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని కోరుతున్నాను. మంగళగిరి పట్టణంలో ఈ రోడ్డు వైడనింగ్కి సంబంధించిన విషయం స్థానికంగా ఉన్న ముస్లిం మత పెద్దలు, అట్లాగే ఆ రోడ్లో ఉన్న షాపు ఓనర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈ మీటింగ్ అంతా సారాంశం అర్థమైంది. గత 9 నెలల నుంచి కూడా ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మేము. దీనికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సమాచారం, దీని గురించి ఆలోచన లేకుండా ఉన్నారు. చాలా ఇది ఒక పక్కేమో మత సామరస్యానికి కబ్రస్థాన్ అంటే వాళ్ళ సమాధుల మీద మనం పునాదులా అనే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. చాలా సున్నితమైన ఈ సమస్యని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో, స్థానికంగా ఉన్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కమిషనర్ కానీ, స్థానిక మన ఎమ్మెల్యే మరియు మినిస్టర్ వీళ్ళు కానీ ఎందుకు దీన్ని తాత్సర్యం చేస్తున్నారు? అట్లాగే పాపం చిన్న చితక చాలా కొట్లు ఉన్నాయి అక్కడ, వాళ్ళందరూ కూడా జీవన వృత్తి పోతుంది, చాలా రకాలుగా నష్టపోతున్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా. ఈ నష్టపడే వాళ్ళకి ఈ ముస్లిం మైనార్టీ సోదరులకు కలిగే ఆత్మక్షోభని వీటన్నిటినీ కలగలుపుగా కూర్చొని ఒక స్థానిక ఎమ్మెల్యే గారైన లోకేష్ గారు కూర్చోబెట్టి, లేదనుకుంటే వాళ్ళ కుదరకపోతే లోకల్గా ఉన్న కమిషనర్ని కూర్చోబెట్టి వీళ్ళందరినీ పిలిపించి ఎవరైతే వీటి వల్ల నష్టపోతున్నారో, మానసికంగా కష్టపడుతున్నారు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక అవగాహనకు వచ్చి ముందుకెళ్ళాలే తప్ప ఏదో చేసేస్తాం. ఎవరో ఆయన మినిస్టర్ గారికి ఉన్న ఎవరో 3-4 కుర్రాళ్ళతో పద్దాక వీళ్ళని కలవడం, మాట్లాడిపించడం, మళ్ళీ పైగా ఒక కమిషనర్ కూడా కొత్త మాటలు మాట్లాడుతున్నాడంట. తప్పది. ఏదో భేదాలు ఉన్నాయి, ఏదో గ్రూపులు ఉన్నాయి. గ్రూపులో భేదాలు అందరూ ఒకలాగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. అయినా కూడా అందరికీ ఆమోదయోగం అయినట్టుగా ఒక తీర్మానం చేసుకొని అందరికి కూడా ఎవరెవరైతే నష్టపోతున్నారో, ఎవరైతే మానసికంగా ఈ
మైనార్టీస్ యొక్క ఫీలింగ్స్ కూడా దెబ్బతినకుండా కూర్చోబెట్టి సామరస్యంగా దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మంగళగిరి చరిత్ర తెలిసిన ఎవరైనా సరే, మాకు రైటు లెఫ్ట్ ఉన్న కమ్యూనిస్టు సోదరులు పురిటి గడ్డ ఇది మంగళగిరి, ఉద్యమ స్ఫూర్తున్న మంగళగిరి పట్టణం. ఒక్కసారి ఇవాళ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా విశాల దృక్పథంతో వెళ్ళమని, చిన్న చిన్న వాళ్ళతో ఈ పంచాయతీలు తగ్గించమని, ఎవరైతే రెస్పాన్సిబుల్ మనిషి ఉన్నాడో ఆ వ్యక్తి, ఎవరైతే వీళ్ళు దెబ్బతినున్నారో వీళ్ళతో కలిసి మాట్లాడితే ఒక పరిష్కారం ఉంటుంది. కానీ ఏదో మాట్లాడి టైం పాస్ చేసే కార్యక్రమాలు చేయొద్దని ప్రభుత్వాన్ని ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం. వెడల్పు చేయాలి, ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నటువంటి మాట చాలా అబద్ధం. ఆయన ఏంటంటే ఆ తెనాలి రోడ్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వంతో తప్ప పరిష్కారం చేయాలనే మనస్తత్వం ఆయన దగ్గర ఉన్నట్టుగా కనపట్లేదు. ఎందుకంటే 9 నెలల నుంచి మేము ప్రతి శుక్రవారం ఆయనకు ఒక దరఖాస్తు ఇస్తున్నాం, అయ్యా ఇది పరిష్కరించండి, ఇది పరిష్కరించండి. నాగేశ్వరరావు గారితో నిన్న వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పాడు. అంతకంటే అబద్ధం చెప్పే మనిషి ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. ఆయన మరి ఎవరు మెప్పు కోసం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, పోయినసారి మేము ఊరేగింపు పెట్టినప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న సభ్యులందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. మేము గత 9 నెలల నుంచి పోరాటం చేస్తానే ఉన్నాము. గతంలో ఒక ర్యాలీ మేము తీస్తున్నాము. ఆ నైట్ అందరూ కొంతమంది కలిసి ర్యాలీ లేదు, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టేసి వివరంగా చూపించారు. ఆ ఫ్లెక్సీల దగ్గర ఏం చేశారంటే బ్రిడ్జి ఒకసారి పెట్టారు, మళ్ళీ ఫ్లైఓవర్ని పెట్టారు, ప్రజల్లో కన్ఫ్యూజ్ పెట్టేస్తున్నారు. మళ్ళీ తర్వాత ప్రతి శుక్రవారం మేము నమాజ్ తర్వాత మేము చెప్తానే ఉన్నాం. కమిషనర్ గారు మమ్మల్ని పిలిచి ఒక్కసారి మాట్లాడించండి సార్ అని చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు దాకా నా దగ్గర ఎవరు రాలేదు అని చెప్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, ఇవాళ కూడా రౌండ్ టేబుల్ పెట్టేసాం మేము. ఆల్రెడీ హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు, పాస్టర్లు అందరిని పిలిచి ఒక రౌండ్ టేబుల్ పెట్టేసి మేము గత 3-4 రోజులు చెప్పి చూస్తే ఇవాళ మళ్ళీ 3-4 గంటలు మధ్యాహ్నం పూట ఆయన ఒక ప్రెస్ రిలీజ్ చేయటం అయింది. మరి మేము ఈ టైంలో పెడితే మీరు అంతకుముందు నుంచి ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. మరి గత 9 నుంచి మేము చేస్తానే ఉన్నాం కదా సార్ 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 అంటున్నాం, అయినా మీరు ఉలుకు లేదు పలుకు లేదు. మరి ఇప్పుడే తాత్కాలికం అంటే ఏంటి అంటే మళ్ళీ కొడతారా? మేము అదే చెప్తున్నాం, మీరు వాళ్ళతో మాట్లాడుకొని కొట్టుకుంటారో ఏం చేయాలో చేసుకోండి, కాదు అట్లా మీరు వాళ్ళు కూర్చోండి. కానీ మా మత విశ్వాసాలు మనోభావాల మీద గౌరవించండి. అది 200 సంవత్సరాలు కలిగిన ఖబరస్థాను. అక్కడ మేము శుక్రవారము, రంజాను, బక్రీద్కి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాము. అక్కడి నుంచే మమ్మల్ని ప్రళయం రోజు లేపబడతారు. మా మత పండితులు చెప్పారు ఫ్లైఓవర్ కూడా వేయటానికి వీలు లేదు, బ్రిడ్జి కూడా వేయటానికి లేదు. ఎందుకంటే కమిషనర్ గారు చెప్పారు బ్రిడ్జి 5 అడుగులు అన్నారు. మేము జనాదా లోపలికి తీసుకెళ్తాం, అక్కడ వెళ్ళటానికి కూడా కుదరదు. అక్కడ ఈ బ్రిడ్జి 16 అడుగులు వస్తే శవాన్ని పూడ్చిపెట్టాలంటే గాలి, వెలుతురు, నీరు, సూర్యరశ్మి వెళ్ళి తగలాలి. ఆ తగలపోతే బాడీ డీకంపోజ్ అవ్వదు. మీరు ఒకసారి ఆలోచించండి, దీని మీద దృష్టి సారించండి. మేము అభివృద్ధికి అడ్డం పడము. ఇంకా ప్రత్యేక రోడ్లు కూడా ఉంటాయి, మార్గాలు ఉంటాయి. మన నాగేశ్వరరావు గారు, రాయల్ గ్యాస్ కంపెనీ వారు ఏం చేశారంటే పేరు తీసుకోండి కూడా కొలిసి నేను చెప్తాను కమిషనర్ గారు మేము నడిపిస్తామని కూడా చెప్పారు. మళ్ళీ ఆయనతో ఏంటంటే ఎవరు రాలేదని అంటున్నారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మమ్మల్ని పిలిచి మీరు మాట్లాడండి. సార్ నారా లోకేష్ గారు మీరు అభివృద్ధి చేస్తున్నారు, మీరు అభివృద్ధికి మేము అడ్డం పడం, కానీ ఈ తెనాలి రోడ్డు ప్రచరణం దయచేసి విరమించుకొని మీరు వన్ వే చేస్తారని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఖబరస్థాన్ పరిరక్షణ సమితి మంగళగిరి. ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకి, అదేవిధంగా వివిధ పార్టీ
రాజకీయ నాయకులకి, తర్వాత సంఘ నాయకులకి, ఇతరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రధానంగా ఈ మంగళగిరిలో గడిచిన కొన్ని నెలల నుంచి ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీద నేను కూడా చూస్తూనే ఉన్నాను. ఏదైతే ఈ కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంతమంది హైందవ సోదరులు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా కబ్రస్థానంలో ఎవరైనా చనిపోతే మేము చెప్పులు బయట విడిచి చెప్పులు లేకుండా కబ్రస్థానాలకు వెళ్తాం. చెప్పులు లేకుండా అది ముళ్ళు ఉన్నా కానీ, రాళ్ళు ఉన్నా కానీ, ఏమున్నా కానీ కబ్రస్థానాలకు వెళ్తాం. దేనికని? ఆల్రెడీ గతంలో అక్కడ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సమాధుల మీద చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అనే ఒక అభిప్రాయం, ఒక మత సామరస్యం అనేది మేము గౌరవంగా మేము పాటిస్తాము. అటువంటి స్థలంలో ఈరోజు ఒక పెద్ద బ్రిడ్జి, అక్కడ పెద్ద బ్యానర్ పెట్టారు, దాని మీద అలైన్మెంట్ వేశారు. అది ఒక 4-5 వంకలుగా వెళ్తుంది. అది ఏ విధంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే అదే అర్థం కావట్లేదు. కొన్ని ప్రధానమైన పట్టణాల్లో ఇప్పటికే ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి అక్కడ లేని ప్రతిపాదన, మరి ఈ చిన్న సందులో ఇక్కడి నుంచి అక్కడ దాకా కట్టాలి, చేయాలి అని ఒక ఆలోచన, మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో మరి నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరైతే పాలకులు ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదైతే మీరు తెచ్చిన ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనని ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి. లేని పక్షంలో ఇది చాలా ఉధృతంగా బయటికి వెళ్తే అనేక రకాలుగా దారి తీసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇది మత సామరస్యంతో కూడిన ముస్లిం మనోభావాలు దెబ్బతినకుండా చేసే ఒక ప్రయత్నం అన్నమాట ఇది. ఎందుకంటే ఇదే ప్రయత్నం నేను చెప్పగలను, పక్కన టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కాడ చేయొచ్చా? ఇదే ప్రతిపాదన టెంపుల్ కాడ ఫేవర్ అనేది ఇంటించి తీసుకెళ్ళి కనపడచ్చా? మరి అక్కడ జరిగింది అది ప్రాక్టికల్గా జరగదు కదా. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ ప్రతిపాదన అనేది? ఖచ్చితంగా దాని మీద ఆలోచన చేసుకోవాలి. ఏదైతే ఆలోచన ఉందో దాన్ని గ్రహించుకోవాలి. కొత్తగా టౌన్ అభివృద్ధి చెందాల్సిందే, దానికి ఎవరు ఇక్కడ వ్యతిరేకం కాదు. వేరే ప్రతిపాదన ప్రకారం వేరే అలైన్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని మార్చుకోవాలని చెప్పి మీడియా పరంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ, నా ద్వారా గతంలో ఇకపై ఏదన్నా కావాలి అంటే సహాయ సహకారాలు కావాలని నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన అత్యంత తిరుపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు సమాజ గౌరవం, సమాజ బాధ్యత రౌటరీ సమావేశం ఇచ్చిన అందరికీ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సమస్య మనం చూస్తున్నాం. ఈ విద్య రోడ్డు సమస్య ప్రభుత్వాలు మారుతాయి కానీ సమస్యగా ఉంది. ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు. మనం గమనిస్తే గత ప్రభుత్వంలోనే దీని మీద ఒక ఆలోచన చేయటం, అక్కడ ఉన్నటువంటి షాపులందరికీ ఒక కాంప్లెక్స్ కట్టడం, గత ప్రభుత్వంలో కాంప్లెక్స్ కట్టి దానిలో షిఫ్ట్ చేసి ఈ రోడ్ని వెయిటింగ్ చేయాలని ఒక ఆలోచన చేయటం కూడా జరిగిన విషయం చర్చించడం, వాళ్ళందరితో కూడా అప్పుడున్నటువంటి షాప్ యజమానులతో ఇవన్నీ కూడా జరిగిన వాస్తవం. నిలిచింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.